పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గంలో 75 కోట్లతో నిర్మించిన మూర్మూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాలకుర్తి అంతర్గం మండలాలలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనితో పాటు 50 లక్షల వ్యయంతో అంతర్గం ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు పలువురికి ప్రమాద బీమా చెక్కులను మంత్రులను అందజేశారు. అలాగే రామగుండం బి పవర్ హౌస్ నుండి రైల్వే క్రాసింగ్ వరకు 10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జ్యోతి ప్రజ్వల అనంతరము తెలంగాణ రాష్ట్ర గీతం ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. స్క్రీన్ మీద మీరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల రాయితీ పంపిణీ చెక్కుల పంపిణీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరందించే ప్రతిపాదన లేదు. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. వారు ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక రిజర్వాయర్ని చేపట్టి తీరుస్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే 1.5 కోట్లతో సర్వేకు జీవో ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2,40,000 ఎకరాలు స్థిరీకరణతో పాటు 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం మొదలు పెడతాం మా ప్రభుత్వంలో అని ఇక్కడ ఉన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం. సార్, ఆయిల్ పాముకు సంబంధించిన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందిస్తూ రైతు మరి వారికి వచ్చే ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాల్లో ఆయిల్ పామును పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నా. దానికి తోడు స్థానికంగా ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ, విజయ్ గారు చెప్పినవి కానీ, ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నిటిని అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వ్యవసాయం గురించి కూడా శ్రీధర్ బాబు గారు మొత్తం చెప్పారు. ఈనాడు నీటిపారుదల, సన్నబియ్యం, గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైన ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు
మక్కన్ సింగ్ గారి విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామని మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.